న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. పచ్చదనం పరిశుభ్రత మనందరి బాధ్యత. కమిషనర్ ఎన్ మౌర్య. పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఉదయం సీతమ్మ నగర్ మాస్టర్ ప్లాన్ రోడ్లో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాల మహిళలతో కలిసి కమిషనర్ మౌర్య మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు గాంధీ జయంతి వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత చేయడం, వేస్ట్ వండర్ ఆర్ట్, పలు ప్రాంతాల్లో పెయింటింగ్ వేయించడం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మొక్కలు నాటడమే కాదని వాటిని పరిరక్షించడం కూడా మన బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రజలు తడి, పొడి చెత్త వేరువేరుగా చేసి తమ బాధ్యతగా అందించాలన్నారు. చాలా మంది చెత్తను మురికి కాలువల్లో వేస్తున్నారని, దీంతో మురుగునీరు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయని అన్నారు. ప్రజలు అవగాహనతో చెత్తను తమ సిబ్బందికి అందించాలని కోరారు. పరిశుభ్రతగా ఉంటేనే మన ఇల్లు మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదని పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం అన్నారు. ఇటీవల హెల్త్ ఆఫీసర్ తమ సిబ్బందితో కలిసి నగరంలో ప్లాస్టిక్ రైడ్స్ నిర్వహించామని, పెద్ద ఎత్తున నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. దుకాణదారులు 30 రోజుల గడువు ఇచ్చామని, ఇకపై ప్లాస్టిక్ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. ఈ ప్లాస్టిక్ నిషేధంపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, ప్లాస్టిక్ తయారు చేసే వారిపై చర్యలు తీసుకుందామని అన్నారు. తెలిపిన నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు వినియోగించవద్దని కమిషనర్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. సేవ ప్రోగ్రాంలో భాగంగా ట్రీ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. మనకి స్వచ్ఛత సేవ 2 వారాల ప్రోగ్రామ్. అన్ని యాక్టివిటీస్ మనం గాంధీ జయంతి ముందు 2 వారాలు డిఫరెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ ట్రీ ప్లాంటేషన్, మాస్ క్లీనింగ్నెస్, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి క్లీనింగ్నెస్, దాని తర్వాత వేస్ట్ ఆర్ట్ అనేది కూడా మనం ఒకరోజు కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది 26న. అండ్ పెయింటింగ్స్, మన స్లమ్ ఏరియాస్కి డివైడర్స్ అండ్ వాల్స్కి పెయింటింగ్స్ కూడా మనము స్పాన్సర్షిప్తో పెయింటింగ్స్ కూడా వేపిస్తున్నాము. అలాగే మనం కొన్ని క్లీన్లెస్ టార్గెట్ యూనిట్స్ అనేది ఐడెంటిఫై చేస్తాము. సో అవన్నీ కూడా ఈ డ్రోన్ ద్వారానే పైనుంచి గవర్నమెంట్